అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. మనం చికెన్ ఫ్రైని టేస్టీగా, సింపుల్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు అందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి చికెన్‌ని. ఈ విధంగా ఆయిల్ పైకి రావాలన్నమాట. ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా చికెన్‌ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోకి ఉంచుకొని ఈ కారం కూడా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఒక నిమిషం వరకు. ఈ విధంగా కారం మగ్గిపోయాక ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం పుదీనా తరుగు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఒక 2, 3 స్పూన్ల వరకు వాటర్‌ని పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మనకి అడుగున లైట్‌గా మాడినట్టుగా ఉంటుంది కదా మసాలాలు, వాటన్నిటిని కూడా గరిటెతో కొంచెం గీరుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. ఈ విధంగా కొంచెం మసాలాలన్నిటిని కూడా గీరుకుంటూ, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుందనమాట ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకొస్తుంది. అప్పుడు మనకి చికెన్ మంచిగా ఫ్రై అయినట్టు. మళ్ళీ ఈ విధంగా ఆయిల్ వచ్చాక కొంచెం మళ్ళీ వాటర్ పోసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుందాం. ఈ విధంగా కలుపుతూ ఉండాలనమాట. ఈ విధంగా గరిటెతో గీరుతూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది చికెను. ఈ విధంగా ఫ్రై అయితుంది. అంతే అండి. ఈ విధంగా మనం ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఈ చికెన్ ఫ్రైని ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఈ ప్రాసెస్‌లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.